లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. అబ్బాయిలందరికీ ఒక కామన్ డౌట్ ఉంది. ఆ డౌట్కి ఈరోజు క్లారిఫికేషన్ దొరకబోతుంది. తప్పకుండా చూడండి. హాయ్ మ్యామ్. హాయ్ దర్శన్. బేసికల్లీ ప్రతి అబ్బాయికి ఉండే డౌట్ అండి. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ అమ్మాయిలు నచ్చుతారు. లైక్ కొంచెం బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్న అమ్మాయిలు. 20స్లోకి వచ్చిన తర్వాత కొంచెం అప్గ్రేడ్ అవుతారు. ఎవరైతే గోల్ ఓరియంటెడ్గా ఉన్నారని చూస్తారు. సో ఎప్పుడైతే 30స్కి రీచ్ అవుతున్నారో అప్పుడు కొంచెం ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. 40 దగ్గరికి వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా 20స్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, 30స్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 40 రీచ్ అయ్యాక చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కామన్గా ఒక ఐడియల్ ఉమెన్ అంటే మీరు ఎలాంటి ఉమెన్ని సజెస్ట్ చేస్తారు? ఇది నేను చెప్పడం కాదు, మన పూర్వీకులు మన సనాతన ధర్మంలోనే చాలా క్లారిటీగా చాకచక్యంగా చెప్పారు. ఓకే, నేనేమి చెప్పట్లా, నన్ను ట్రోల్ చేయకండి కింద. ఓకేనా? యాక్చువల్గా ఈడు జోడు చూడాలంటారు ఫస్ట్ థింగ్ పాతకాలంలో. ఈడు జోడు అంటే వాళ్ళ మెంటాలిటీ వీళ్ళ మెంటాలిటీ ఈక్వల్గా అటు ఇటుగా ఏజ్ పరంగా తేడా లేకుండా. ఫస్ట్ థింగ్ కమ్యూనిటీ అని ఎందుకు చెప్పారంటే పాతకాలంలో ఇద్దరి ఆచారాలు కానీ వ్యవహార విధానాలు కానీ ఉండే లైఫ్ స్టైల్ కానీ ఈక్వల్గా ఉంటాయి. రిచువల్స్ కానీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమని ఊరికే చెప్పలా. ఎందుకంటే ప్రాజని ఒక బిడ్డని ఇచ్చి ఒక ఆడపిల్లని మనం ఇంటికి తెచ్చుకుంటున్నామంటే అబ్బాయినైనా ఒక మగపిల్లాడిని మనకి మన ఒకడికి భార్యగా నా కూతురిని నేను ఇస్తున్నానంటే వాళ్ళ కర్మలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మలు అవన్నీ నా కూతురు కనబోయే పిల్లలు గోత్రు అవ్వాలి. కాబట్టి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి స్థితిగతి చూసి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ లో మోస్ట్లీ ఇవే కదా. చూడటానికి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అమ్మాయి పెళ్లి చేస్తారు, అనుకోకుండా 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో మొత్తం రోడ్డు మీద పడిపోతారు. వంతుకమ్మా డివోర్స్ ఇచ్చి వచ్చేసే అమ్మా అంటున్నారు తల్లిదండ్రులు. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? డబ్బులు చూసి అందం చూసి చేస్తున్నారు అబ్బాయిలకి. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ పూర్వీకులు చెప్పిన దాంట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ అ పర్సన్ దట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ చూసేవాళ్ళు. సి లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ దర్శన్. లవ్ మీదే మన బేస్ చేసుకొని పెళ్లిళ్ళు చేసే ప్రతిదీ బ్రేకేజ్ ఎందుకు అవుతుందంటే లివింగ్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇస్ భార్యాభర్తల సంబంధం. కష్టం వచ్చినా, రుష్టి వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా అదే మొహాన్ని పాస్మోహంతో చూసినా, అందంగా చూసినా నచ్చుతూ రమణీయతని పెంచుకుంటూ ఆ కాపురంలో బిడ్డల్ని ధార్మికంగా కంటూ సొసైటీ నుంచి చేయాల్సిన పనులు చేస్తూ మనం కూడా సుఖంగా ఉండటానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం మనం. లవ్ మీద చేసిన సిస్టమ్ ఏది స్టిక్ బ్యాక్ అవ్వాలి. అందుకే నువ్వు చూడు, పాతకాలంలో రాజులకి గంధర్వ వివాహాలని ప్రతి రాజ్యంలోనూ ఒక రాణి ఉండేది. ఇట్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ దెమ్, ఫర్ రెగ్యులర్ పీపుల్ వాజ్ నాట్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండేది. ఒక రాజ్యం సస్యశ్యామలంగా ఉండాలి, వెళ్ళి యుద్ధాలు చేసుకొచ్చి ఆడు మళ్ళీ మన మీద యుద్ధం చేయకుండా ఉంటే అక్కడ రాణిని వ్యవహారికంగా అంటే వాళ్ళకున్న లోకల్ పద్ధతిలో పెళ్ళాడి ఇక్కడ రాజ్యానికి తేవడం. ఎందుకంటే దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. ఇప్పుడు చూస్తే నువ్వు అడిగిన ప్రశ్నకి వస్తున్నాయి. సో బాగా డబ్బులు సంపాదించే సిఇఓస్ గానీ తెలుసో తెలియకో యంగ్ ఏజ్ లో ఏమీ డబ్బులు లేనప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా బేసిక్ పర్సన్ ఇస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రిచ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ అవుతారు. టీనేజ్ లోనో హై స్కూల్ తర్వాత లవ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు తప్పేదన్నా ఉంటే సస్యశ్యామలమైన కుటుంబాన్ని ఇచ్చింది, పిల్లల్ని ఇచ్చింది, చాలా మంచి వైఫ్, బట్ నాకు ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ లేదని కొంతమంది. బికాస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్ హూ ఆర్ బిగ్ కంపెనీ ఓనర్స్, వి టాక్ టు దెమ్. కొంతమంది ఏంటి ఎమోషనల్ కనెక్ట్ లేదు ఉషా, వి వెరీ గుడ్ ఆన్ బెడ్ అండ్ వి వెరీ హ్యాపీ. మరి ఎందుకురా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాం? మోస్ట్ ఆఫ్ మై మేల్ ఫ్రెండ్స్, నాకు 20 years నుంచి 15 years ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్లు అందరూ ఫ్రెండ్సే. బికాస్ when I believe in one certain relationship, ఆ ఫ్యామిలీతో కనెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ వైఫ్స్ కాల్ చేసి దే టెల్ వాట్ ఎవర్ దే టెల్, ఎందుకురా అంత బాధపడతావు నీ వైఫ్ని అంటే, ఉషా ఐ మిస్సింగ్ దట్ ఎమోషనల్ కనెక్షన్ అంటారు. కొంతమంది అబ్బాయిలు ఏమంటారు, ఫిజికల్లో బాగుంది, ఎమోషనల్గా అసలు మేము రచ్చ కింద పడిపోయి ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటాం. మరి ఇంకెందుకురా వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, మీ ఆవిడ ఎందుకు ఫోన్ చేసి ఈ మధ్య ఫోన్లో కంటిన్యూస్ బిజీ ఉంటున్నాడు, నాలో ఏదో తప్పు ఉందంటే ఏం లేదు అంటాడు, ఎందుకు శైలిలో ఒకసారి అడుగు అని చెప్పి నా ఫ్రెండే కాల్ చేసింది. ఏందిరా నీ బాధ అంటే, ఈజ్ ఆల్మోస్ట్ 41, 42.
ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో, నా బిజినెస్ కి కావాల్సిన సపోర్ట్ కానీ, నేను ఫ్యూచర్ లో పాలిటిక్స్ కి వెళ్దాం అనుకుంటున్నా 2-3 ఇయర్స్ లో స్ట్రాటజీస్ కానీ, ఈ అమ్మాయి ఇచ్చినట్టు నాకు ఎవ్వరు లేరు. అండ్ ఆల్ మెన్ ఆర్ ట్రయింగ్ టు బ్యాక్ స్టాబ్ మీ అండ్ ఐ ఫీల్ షీ ఇస్ సేఫ్ టు టాక్. సో ఈ అమ్మాయి చేదా బ్యాక్ స్టాబ్ అంటే ఉషా అన్ని నాకు తెలియదే. ఐఎమ్ ఎంజాయింగ్ హర్ కంపెనీ, ద వే షీ టాక్స్ ఇస్ మెస్మరైజింగ్ అండ్ సెడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నీ వైఫ్ కూడా అదే ఫీలింగ్ వస్తుంది అని అన్నా నేను. ఉషా, ఈవెన్ ఇఫ్ షీ సెడ్యూసెస్ నో, ఐ హావ్ నో ప్రాబ్లం. నాకు ఫోకస్డ్ గా నా కెరియర్ కి ఫ్యూచర్ లో ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటుంటే నిజంగా రియాలిటీలో వింటాం కాదు, జరుగుతున్నాయి, నాకు సపోర్ట్ చేస్తుంది. నేను పేయింగ్ హర్ కన్సల్టెంట్ లాగా. మీకు అలా అనిపిస్తే అది మీ ప్రాబ్లం. ఐ విల్ నెవర్ లీవ్ మై వైఫ్. మై ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ టువర్డ్స్ హర్ ఆర్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఇట్ విల్ గ్రో. నా పిల్లలు ఉన్నారు, నేనేం సొసైటీలో పిక్చర్స్ వేయాలనుకోవట్లేదు. బట్ ఫర్ మీ, ఆఫ్టర్ ఎర్నింగ్ దిస్ 18 whatever lakhs crores or whatever, he's a big guy. యుఎస్ లో కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి. డోంట్ థింక్ దట్ ఐ విల్ గెట్ ఇన్ టు హర్. ఐఎమ్ నాట్ స్టూపిడ్, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ విల్ విత్డ్రా మై పాసిబిలిటీ ఆఫ్ గ్రోయింగ్ జస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ అ వైఫ్. ఇప్పుడు చెప్పు. సో ఏజ్ పెరిగే కొద్దో, అండ్ ఇంకొకటి మనకి కౌమార్యం తర్వాత యవ్వనం, ఆ టైంలోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు 13-14 ఏళ్ళకి. ఎందుకు? ఆ టైంలో నీ హార్మోన్స్ హైజాక్ చేస్తుంది. యూ విల్ ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. ఆ టైంలో పెళ్లిళ్ళు చేస్తే తొందరగా పిల్లలు పుట్టేవాళ్ళు. ఇమాజిన్ నీకు 13 ఏళ్ళు పెళ్లి చేస్తే 14 ఏళ్ళకి పిల్లలు పుట్టేసేవాళ్ళు. నీ కొడుకు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకెంత? ఆల్మోస్ట్ 30. లెస్ దాన్ 30. 14 + 14 ఎంత? 28. ఆల్మోస్ట్ 30. ఒక 1 ఇయర్ అటు ఇటు. అంటే నువ్వు 26కే నీ పిల్లలకి వచ్చేస్తుంది. నువ్వు వాళ్ళకు కూడా పెళ్లి చేసేస్తావు. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. అంటే నువ్వు 28-30 కల్లా మన వాళ్ళని కనేస్తున్నావు. సో వాళ్ళకు 14 ఇయర్స్ వచ్చాయి అనుకుందాం. ఆన్ అన్ యావరేజ్ 40 to 42 ఇయర్స్ ఉంటావు. చెంబట్టు కాసి పంపించేవాళ్ళు అప్పుడు, తెలుసా? ఎందుకంటే ఒక మగాడి పర్సెప్షన్ కానీ ఆడపిల్ల పర్సెప్షన్ మారిపోద్ది. నువ్వు ఆ ఏజ్కి వచ్చేటప్పటికి మనవాళ్ళు తర్వాత మునిమన వాళ్ళు వచ్చేస్తారు. సో జీవితంలో బాధ్యతలు, ధనార్జన, పిల్లలు అనేది స్కీమ్ అయిపోయింది. 3 generations ని క్రియేట్ చేసేసావు నువ్వు. అప్పుడు నీ మైండ్ మారుతుంది. దట్స్ వేర్ ద హ్యూమన్ సైకాలజీ అండ్ అవర్ సనాతన ధర్మ రిసర్చ్ అమోఘమైన కాన్సెప్ట్స్ ఏంటంటే, అమ్మాయి చెంపటు కాసి వెళ్ళిపోతుంది, అబ్బాయి వెళ్ళిపోతారు, బాధ్యతలన్నీ విస్మరించేసి భగవత్ స్థితికి వెళ్ళటానికి అని చెప్పారు. చెంబటి కాసి అంటే తిరిగి వస్తారో రారో కూడా తెలియదు పాతకాలంలో. అవునా? ఓకే, వానప్రస్థానం అంటారు. ఆ వానప్రస్థానంలో ఏంటంటే యూ విల్ గో టు డిఫరెంట్ ఆశ్రమ్స్, యూ విల్ ఎక్స్ప్లోర్ ద స్పిరిచువాలిటీ టూ మచ్. చెప్పాలంటే 40 years కి ద సెక్షువల్ ఎనర్జీ బికమ్స్ నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు ఉన్నోళ్ళు ఎవరు నచ్చరు. యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ డివైన్ కనెక్షన్. ఎందుకు పుట్టాము, అసలు ఏంటి జీవితంలో ఏం చేయాలన్న ఆలోచన 40కి వస్తాయా రావా? యూ విల్ బి షిఫ్టింగ్ కంప్లీట్లీ బికాస్ జీవిత అనుభవాలు నిన్ను మార్చేస్తాయి. సో 40 is వేర్ డిఫరెంట్ ఆశ్రమాలకు వెళ్ళి డిఫరెంట్ సిద్ధులు లేకపోతే యోగుల్ని కలిసి స్పిరిచువల్ గా డివైన్ ఎనర్జీ తీసుకొని సాధనలు నేర్చుకొని, చెప్పాలంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఇంకా మీకు మోడర్నైజ్ గా చెప్పాలంటే, కొన్ని రోజులు బస చేసేవాళ్ళు, ఫ్రీగా ఉంటుంది అక్కడ, లివింగ్ టుగెదర్ అనొచ్చు మనం దాన్ని. సో దే యూస్ టు లివ్ విత్ హూమ్ ఎవర్ దే వాంట్ ఇన్ విచ్ ఎవర్ ఆశ్రమ్ దే వాంట్. లైక్ అలా ఒక 20 ఏళ్ళు ట్రావెల్ చేయమన్నారు. ఉండరవే మీరు అసలు ఇక్కడ ఎక్కడ ఉండదు, బాధ్యతల్లో ఉండదు, యు ట్రావెల్. ఎంత ఎంజాయ్మెంట్ చూడు, ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. అప్పుడు కాలినడకే ఉండేది. సో వాళ్ళు ఎంత ట్రావెల్ చేస్తే ఆశ్రమంలో ఎవరు డబ్బులు చార్జ్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఫ్రీగా ఇట్లా చిన్న చిన్న కుటీరాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అందరికి చక్కగా ధ్యానము ఇత్యాదులు చెప్తూ సాధనలు చెప్పేవాళ్ళు. సో ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, 20 ఏళ్ళు తిరగమని చెప్పారు. అండ్ దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 షష్టి పూర్తికి రిటర్న్ వచ్చేవాళ్ళు బతుకుంటే. లేకపోతే అప్పుడుకున్న కాలమాన పరిస్థితులు, రోగాలు, రుచులు, మనలాగా మెడికల్ ఇది లేదు. ఇక వాళ్ళు ఆ వైధవ్య స్థితిని ఇంకా అలా ఎక్కడ ఉంటే అక్కడ తెలిసేది కూడా కాదు, కబురు తెలిసేది కాదు, భగవంతుల్లో కలిసిపోయాడు అనుకునేవాళ్ళు. ఎవరైతే శాస్త్రాన్ని నేర్చుకొని సాధన చేసి బాగా గట్టి పట్టు తెచ్చుకున్న వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు భార్యగా. అంటే లివింగ్ టుగెదర్ ఉన్నారా లేదా ఇదే మన ఇమాజినేషన్ కి వదిలేద్దాం. మోడర్నైజేషన్ సిస్టమ్ లో 20 ఏళ్ళు నువ్వు భిక్షాటన చేస్తూ ఆశ్రమాల్లో తిరుగుతూ ఫైనల్ గా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే అప్పటికి ఇంకో 2 generations ఫామ్ అయిపోతాయి. 14 మునిమనం 5 కదా. వాళ్ళకి వీళ్ళెవరో తెలీదు. ఆల్మోస్ట్ 1-2 generations కి
సో ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సెలబ్రేషన్ లాగా వీళ్ళు పుట్టక ముందు కదా పెళ్లి జరిగింది. వాళ్ళకి షష్టి పూర్తి చేస్తారు. కొత్త అమ్మకి, నాన్నకి. అదొక పరిచయం మళ్ళీ ఫ్యామిలీకి వీళ్ళెవరు అని. మీ తాతగార్రా, మీ ముత్తాతగార్రా, ఇదిగో మీ నాయనమ్మ. రెస్ట్ ఆఫ్ ద 60-120 ఇయర్స్ బతికేవాళ్ళు. ఓకే. సో ఆ 120 ఇయర్స్‌కి వీళ్ళు కూడా సాధన నేర్చుకొని వచ్చారు కదా! ఈ 6 జనరేషన్సో, 5 జనరేషన్సో, 3 జనరేషన్సో, 4 జనరేషన్సో కొంత ధనాన్ని వీళ్ళకిచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు మళ్ళీ ఆశ్రమాలు పెట్టి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని, సాధనని ఎవరో ఒకళ్ళకి నేర్పిస్తారు. దట్స్ హౌ ద సొసైటీ వాస్ చక్కగా బ్యాలెన్స్డ్‌గా నడిచేది. ఇప్పుడు చెప్పు, ఒక అమ్మాయి యవ్వనంలో అందము, ఆనందము, సుఖము కోసం పెళ్లి చేసుకుంటాడు మగాడు. అవే చూస్తాడు. 30 దాటిన తర్వాత నా పిల్లల్ని కంటదా? నాకు ఫ్యామిలీని ఇవ్వగలదా? నా పేరెంట్స్‌తో చక్కగా ఉంటదా లేదా చూస్తాడు. 40 తర్వాత పాడిపోయి జావు సొసైటీ. నన్ను హ్యాపీగా ఉంచుతదా? నన్ను అన్ని విధాలుగా సుఖపెడతదా? నేనేదైతే చేస్తున్నానో దానికి ఒక ఈక్వల్ పార్ట్నర్‌గా సపోర్ట్ చేస్తదా? నా అన్వేషణలో నాకు తోడుగా ఉంటదా? ఇలా రకరకాల పర్సెప్షన్స్ మగాడికి మారుతున్నాయి, అమ్మాయికి మారతాయి. ఇది రిసర్చ్ చేసి ఆల్రెడీ మన సనాతన ధర్మంలో పొందుపరిచారు. ద సైకాలజీ ఆఫ్ అ వైఫ్ అండ్ హస్బెండ్‌ని. సో పర్సెప్షన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ మారుతది. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే క్లమ్జీనెస్. టీనేజ్‌లో అప్పుడెప్పుడో చూసాను. నాకంత సెక్సీ అమ్మాయి కావాలి. 35 ఏళ్ళు నాకు. ఒక్కసారి కూడా పెళ్లవ్వలేదు నాకు. కానీ మా పేరెంట్స్‌ని చూసుకోవాలి. సొసైటీ పరంగా నన్ను అన్ని రకాలుగా అమ్మాయి ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఉండాలి. కానీ నా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా అన్నీ సపోర్ట్ చేయాలంటే ఎందుకుంటది? ఎందుకుంటది? ఓకే. 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 సో ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ అన్‌ఫినిష్డ్ బిజినెసెస్ అండ్ అన్నోన్ వాంటింగ్ విచ్ ఇస్ నాట్ ఫినిష్డ్. టీనేజ్‌లో 16 ఏళ్లలో అందంగా ఉంది అమ్మాయి అప్పుడు చేసుకోలేకపోయాను. ఇప్పుడు సెటిల్ అయిన డబ్బులున్నాయి. ఎందుకొస్తదిరా నీకు? రాదు. సో నీ మెంటాలిటీకి ఒకవేళ వచ్చినా సరే ఆ అమ్మాయి ఎక్స్‌పెక్టేషన్స్ వేరుంటాయి. దట్స్ వేర్ ద కాన్‌ఫ్లిక్ట్ ఇస్. ఇట్లాంటోళ్ళు ఎవరైనా ఉంటే కౌన్సెలింగ్ ఇస్తాను. నా దగ్గర పంపించు. ష్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో అనేది చాలా మంది చెప్తారు. ప్రేమ ఉన్న చోట ఈగో ఉండకూడదని. బట్ ఈగోకి ఆల్టర్నేట్ ఒక సినోనిమ్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని మరీ లవ్‌లో ఉండాలా అనే క్వెషన్ ఉంది. సో బేసికల్లీ ఎక్కడంటే ఏదైనా గొడవ అయినప్పుడు ఒక పర్సనే ఎక్కువ సారీ చెప్పడం, ఇంకో పర్సన్ ఎంతసేపు రిసెప్టర్ లాగా అది సారీని రిసీవ్ చేసుకుంటూ ఉండడం. అంటే ఫస్ట్ నేనే మాట్లాడితే నేను చులకనైపోతానేమో అని ఒక వాళ్ళిద్దరి మధ్య డైలమా ఒకటి ఉంటుంది. సో దీని గురించి మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు. వి ఆర్ హ్యూమన్స్. రిలేషన్‌షిప్ లవ్ అవ్వని, కొవ్వవని, పువ్వవని, వర్క్ అవ్వని, ఎండ్ ఆఫ్ ద డే ప్రతి హ్యూమన్ ఇంటరాక్షన్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. మనం ఒకటి చెప్తే పక్కన వాళ్ళకి ఇంకోటి అర్థమవుతది. ఓకే. అండ్ మనం ఎంత చేసి అడ్జస్ట్ అవుతున్నా సరే వాళ్ళకి చాలా సందర్భాల్లో అర్థం కానప్పుడు గొడవ అవుతది. నేను ఇంత అడ్జస్ట్ అవుతున్నాను, నన్ను అర్థం చేసుకోవడం నీకు రావట్లేదా అనేది అడిగినా సరే పక్కనోడు అది ఏం మాట్లాడుతున్నావు నువ్వని ఈగోకి తీసుకుంటారు. ఏం అడ్జస్ట్ చేసినా ఏం లేదని. ఎందుకంటే వాడు బుర్ర కూడా పెట్టాడు. ఆ రిలేషన్‌షిప్‌లో టైం కూడా ఇవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఏంటి, వీళ్ళు ఎంత లవ్ అయినా సరే వీళ్ళు సహించేది, భరించేది, క్షమించేది కూడా వాడు అవసరం కోసం చేస్తున్నాడనో, నా మీద ప్రేమతో చేస్తున్నాడనో, ఇష్టం మీద చేస్తున్నాడనో, టేక్ ఇట్ గ్రాంటెడ్‌నెస్ వచ్చినప్పుడే ప్రేమ ఇగోలాగా అక్కరవుతది. వీళ్ళు చూపించే ప్రేమ ఇంత చూపించినా సరే వాళ్ళకి చిన్న క్వెషన్ వేసినప్పుడు ఈగో ట్రిగ్గర్ అవుద్ది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసుండవు. ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వెషన్. ఎన్ని చూసావు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. అంటే చూస్తాను, చాలా నెంబర్ అంత గుర్తులేదు కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాను, టీనేజ్ నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. అబ్బాయిలు తగ్గుండి అమ్మాయిలు ఎంత లవ్ చేసినా చిన్న మాటకి నన్ను క్వశ్చన్ ఇస్తావా, ఎందుకమ్మా అట్లా బట్టలు వేసుకోవడం, వీఆర్ ఇన్ లవ్ ఫర్ 6 years. అంటే వాడు 6 years నుంచి ఎట్లా వేసుకున్నా భరించి ఆఖరికి అమ్మాయికి అటెన్షన్ ఎక్కువ అవుతుంది, వేరే అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఇక్కడ హిహిహి అని మాట్లాడుతుంది అని చాలా కసరత్తు చేసి తెలుసుకున్న తర్వాత ఒక్క క్వశ్చన్, అది కూడా 1.5-2 years భరించి ఇతనికన్నా వేరే వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వటం వల్ల, అంటే నేను చెప్పిన థియరీకి ప్రాక్టికల్స్ చెప్తున్నా, లేకపోతే మీకు అర్థం కాదు కాబట్టి, జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ద పాసిబిలిటీ. కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, నేను వాళ్ళు నా బెస్టీస్, అరే నా ముందే కదా నీకు వాడు పరిచయం అయ్యాడు, రిలేషన్షిప్ బిల్డ్ అయింది, ఇదంతా అయింది, బట్ వాడిని నువ్వు మిస్యూజ్డ్గా లూజ్ టంగ్ నువ్వేవో కొన్ని చెప్తుంటే అవి పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాతో అలా వచ్చింది ఇలా వచ్చింది ఈవెన్ పడుకోవడానికి అడిగింది అన్న మాటలు ఇవన్నీ చెప్పలేడు అమ్మాయికి. ఎందుకమ్మా కొంచెం డ్రెస్ అట్లా వేసుకొని అబ్బాయితో బయటకు వెళ్ళదన్న మాటకు కూడా
మిస్అండర్స్టాండ్ చేసుకొని అమ్మాయి ఈగోకి తీసుకొని ఇతని ఇంటెన్షన్ని ప్రాపర్గా తిను చెప్పలేక వద్దు అన్న చిన్న మాట అతనితో మాట్లాడదాన్ని దాన్ని కంట్రోలింగ్గా తీసుకొని అమ్మాయి అపార్థం చేసుకొని రిలేషన్షిప్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి మ్యామ్. సో నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఈగో. సెకండ్ సినారియోలో ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్. నువ్వు ఇందాక చెప్పావు కదా, అంటే పరిధులు, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి టీనేజ్లో కానీ లెస్ దాన్ ఒక 28-29 వరకు ఆ పరిధి తెలియదు, జీవితం ఇంకా ఎక్కువ చూడలేదు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్టే ఈగో అనుకుంటారు, ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. ఇక్కడ నీకు ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అమ్మాయి గ్రో అవుతుంది, సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది, ఓకే, అండ్ ఆ అమ్మాయికి పలు విధాల ఫ్రెండ్స్, కొలీగ్స్, రకరకాల మంది ఉంటారు, ఓకే. ర్యాండమ్గా ఒక రిచ్గా వచ్చి తనకి ప్రపోజ్ చేశాడు, ఇంట్లో కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సో ఆ అమ్మాయి ఇప్పటి వరకు తను సాధించిందంతా చూసి ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. తనకన్నా చాలా ఫినాన్షియలీ తక్కువ ఉన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది, బిహేవియర్ నచ్చింది, మల్టిపుల్ రిలేషన్షిప్స్ లేవు, సక్రమంగా తన పని తను చేసుకుంటుంది, గోల్ ఓరియంటెడ్, ఫోకస్డ్గా ఉంది. పెళ్ళైన తర్వాత ఇన్ని లక్షల కోట్ల ఆస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, తిని ఇంట్లో కూర్చో, ఫ్రెండ్స్తో మాట్లాడద్దు, పోనీ ఎవరన్నా ఇంటికి వస్తానంటే వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, వాళ్ళ అత్తగారు ఒప్పుకోకపోవడం, పోనీ తినెక్కడికన్నా బయటకు వెళ్తాను అంటే ఓన్లీ చీర కట్టుకొని వెళ్ళాలి, మా సొసైటీలో మా కోడలు ఇలా ఫలానా నీచమైన గల్లీలోకి వెళ్ళటం, ఇట్లాంటివి వస్తాయా రావా? వస్తాయా రావా? సో ఇక్కడ అమ్మాయి తనని తను చంపుకుంటూ పెళ్ళైంది కాబట్టి రెగ్యులర్ పీపుల్ ఎవరైనా సరే ఏం చెప్తారు, ఈగోకి తీసుకుంటున్నావు నువ్వు, ఈగోకి తీసుకోకు, నువ్వు భార్యవి, ఫలానా వాళ్ళ కోడలివి, మరి వాళ్ళది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, సొసైటీ, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అమ్మాయికి ఉంటుందా లేదా? నువ్వు చెప్పు. సొసైటీ పరంగా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాపాడాలి, కెరియర్ ఆఫ్ దట్ అబ్బాయి అండ్ బిజినెస్ కాపాడాలి, సొసైటీలో ఈ ఫ్యామిలీకి ఉన్న గౌరవం కాపాడాలి. సో అక్కడికి వెళ్ళొద్దంటాం, చీర కట్టుకొని వెళ్ళమంటాం, పిచ్చి బట్టలు వేసుకొని వెళ్ళొద్దంటాం. అంతకుముందు ఆ అమ్మాయి మరి పబ్బులకి వెళ్ళినా ఏదైనా, ఈ అబ్బాయి బీయింగ్ ఇండిపెండెంట్ విమెన్, సక్సెస్ఫుల్, అమ్మాయి రిలాక్సేషన్ కోసం షీ డిడ్ వాట్ ఎవర్ షీ డిడ్, సాల్సా డాన్సులకి వెళ్ళిందో లేకపోతే ట్రిప్పులకి వెళ్ళలేదో, జస్ట్ టు రిలాక్స్ విత్ ద ఫ్రెండ్స్. సో సొసైటీలో ఈ ఫ్యామిలీ గౌరవాలని బాధ్యతగా కాపాడాల్సిన ఆవశ్యకత కోడలుకుందా లేదా? ఉంది, 100% ఉంది. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇవన్నీ కట్ చేసుకొని నేను ఉంటాను అనాల్సిన బాధ్యత అమ్మాయి మీద ఉందా లేదా? కొంతవరకు ఉంది. సో థీరీ చెప్పడం ఈజీయే, కూర్చొని ఇదే రియాలిటీ చెక్ అంటారు. సో ఇక్కడ అమ్మాయి ఈగోకి ఒకవేళ ఎక్కడన్నా రిబెల్ అయింది, ఇక్కడ 2 విషయాలు చెప్తా, ఈగో ఎక్కడ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ. చెప్పిన ప్రతిదాన్ని ఖండించి ఇది చూసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తానో అని ప్రతిసారి రెబెల్ అవటం ఈగో. అర్థమైందా? అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తనని తను తగ్గించుకుంటూ భరించలేని సిచ్యువేషన్స్, మరి 4 గోడల మధ్యలో చిలకలాగా కాకుండా, సొసైటీలో ఎక్కడా భంగం కలగకుండా, నలుగురు కళ్ళల్లో పడకుండా, తన స్వేచ్ఛని, తన స్వతంత్రాన్ని కూడా భర్త దగ్గర, అత్తమామల దగ్గర చెప్తూ, నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను, సఫకేట్ అవుతున్నాను, నేను ట్రై చేశాను కానీ భరించలేకపోతున్నాను, ఐ రియలీ వాంట్ గో అండ్ మీట్ మై పేరెంట్సో, ఫ్రెండ్సో, వాళ్ళు లోవర్ మిడిల్ క్లాసో ఏదైనా సరే, పోనీ మీకెక్కడ నేను ఇబ్బంది కలిగించకుండా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కాపాడుకుంటూ, నా ఎమోషన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్స్ కూడా నేను ఇలాగే చేస్తాను. కౌన్సిలింగ్ అంటే కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, ప్రాబ్లం ఎక్కడుందో చూసి దాన్ని రెక్టిఫికేషన్కి మార్గాలు వెతకడం మీతోనే చేస్తా, క్లయింట్స్తోనే ఐ మేక్ దెమ్. అన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రతిదీ సక్సెస్ అవ్వదు, అవ్వనప్పుడు ఎక్కడ అవ్వట్లేదు, ఏం చేసుకోవాలని ముందుకు వెళ్ళడం అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో దిస్ ఇస్ వాట్ ఐ టెల్ మై క్లయింట్స్. సో దేర్ యు ఆర్ నాట్ షోయింగ్ ఈగో, కాబట్టి అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ నీకు కాంప్లికేషన్ రాదు, సొల్యూషన్ వస్తుంది. ఏమొస్తుంది? సొల్యూషన్. ఇక్కడ నీ ఈగోని ఎవడు ప్యాంపర్ చేయడు. నువ్వు ఎంత తోపుగత్తైనా పోటుగత్తైనా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత దేర్ సర్టెన్ నార్మ్స్ అండ్ కండిషన్స్ దట్ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు షో యువర్ టాంట్రమ్స్ అండ్ ఈగో అండ్ నన్ను చంపేస్తున్నారు, నన్ను, దిస్ ఇస్ వాట్ విమెన్ ఆర్ డూయింగ్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే నువ్వు ఎలా ఉంటే, రెస్పెక్ట్ అనేది పక్కనాళ్ళు ఇస్తే తీసుకోవాలి కానీ మనం వెళ్ళి అడుక్కోకూడదు. సో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చూస్తారు. నువ్వు ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నావు, ఎక్కడ తగ్గుతున్నావు చూసి వాళ్ళకి కనుక నువ్వు కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్గా
నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తవని సొసైటీలో ఎంతున్నా అత్తమావులు కూడా చాలా అర్థం చేసుకోండి. ఎందుకంటే పిచ్చేషాలు వేస్తే కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. సో దే విల్ ఆల్సో టెల్ యూ, అంటే తగ్గి వాళ్ళ ఈగోని కూడా తగ్గి, మేము చెప్పిన మాట వినట్లేదు, ఇట్లుంది అట్లుంది, ఈ అమ్మాయి వద్దు అనకుండా దెర్ ఈస్ అ కాన్వర్జేషన్. ఇద్దరి మధ్యలో ఒక మంచి కాన్వర్జేషను, కమ్యూనికేషను, రిలేషన్షిప్ ఆఫ్ ద క్వాలిటీ ని పెంచుకోవడానికి రెడీ చేసుకోవాలి. అంతేకాని తుంచుకోవడానికి తెంచుకోవడానికి రెడీ అయ్యేది ఎప్పుడు? ఈగో ఉన్నప్పుడు. నువ్వు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదానివి అయితే తగ్గి ఓర్చుకొని ఓదార్చాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక ఎమోషన్ నీకు ఉన్నప్పుడు నువ్వు అడగక్కర్లా, వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే వదిలేస్తారు. సో అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మ్యామ్ని అయితే సంప్రదించండి, సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.